హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య వినోద్ బ్లాగ్స్. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. మేమైతే గాజుల రామరంలో ఉన్న సీతారామ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ ప్రతి ఇయర్ జాతర జరుగుతుంది అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసినాము. వెళ్ళే దారిలో మా వదిన వాళ్ళ ఇల్లు ఉంటుంది. వెళ్ళి చాలా డేస్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట. మా వదిన వాళ్ళు వచ్చేసి పెంట్ హౌస్లో ఉంటారు. ఇంకా మేమైతే వెళ్ళగానే ఇక్కడ మా రాకీ గాడు వచ్చేసి మాకు వెల్కమ్ చెప్తాడనమాట. వెళ్ళగానే చూసారా మా రాకీ గాడు ఎంత క్యూట్ ఉన్నాడు కదా. ఇంకా పాపం వాడు రాగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అట్లా ఎవరైనా ఇంటికి వస్తే ఇంకా ఫస్ట్ వాడితోనే మాట్లాడాలన్నమాట, లేకపోతే అస్సలు ఒప్పుకోడు. ఎవరు వచ్చినా సరే లవ్ అండ్ ఎఫెక్షన్ కంపల్సరీ చూపించాలి వాడికి, లేకపోతే అసలు కోపం వచ్చేస్తుంది వాడికి. ఇంకా మా వినోద్ చాలాసేపు లవ్ ఎఫెక్షన్ చూపించేసరికి ఇంకా వాడికి బోర్ వచ్చేసినట్టుంది, నేనే కావాలంట. చాలాసేపు ఆడుకున్నాను నాతో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడిని చూస్తే. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎందుకంటే చాలా డేస్కి చూసాను వాడిని. ఇంక ఇక్కడ చూసారా మసాజ్ చేయాలంట వాడికి. ఎంతసేపు మసాజ్ చేసినా సరే ఓపిక్గా చేయించుకుంటాడు అనమాట, అసలు ఏమనడు. ఇంకా మేమైతే ఇక్కడ బయటకు వచ్చి ఇలా ఆడుకుంటున్నాము. నాకైతే మా రాకీ గాని చూస్తే మా పప్పియే గుర్తొచ్చింది. సేమ్ బిహేవియర్ అనమాట మా పప్పిది కూడా. ఇంకా ఇక్కడ చాలాసేపు తిరుగుతూనే ఉన్నాం అనమాట, ఆడుకుంటూనే ఉన్న వాడితో. నాకైతే కుక్కలు అంటే చాలా ఇష్టము. ఇంకా కాసేపు అలా బిస్కెట్స్ తినిపించిన తర్వాత ఇంకా ఇక్కడ చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాం ఇద్దరము. చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట మా రాకీ గారిది. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు చూసారా అసలు ఎంత బాధగా చూస్తున్నాడో. నాకు చాలా బాధ అనిపించింది వాడిని వదిలేసి వస్తుంటే. ఇంకా మేమైతే జాతరలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఫుల్ రష్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. ఇంకా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ డెకోర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా ముందుకి రాగానే ఇక్కడ చూసారా ఎన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయో. మొత్తం చార్మినార్లో చూసినట్టే అనిపించింది. ఇంక ఇక్కడికైతే ముందుకు వెళ్దామంటే ఇంకా మా చెల్లి వచ్చేసింది దారిలో. చాలా హ్యాపీగా అనిపించింది, దాన్ని కలిసి చాలా డేస్ అయిపోయింది అనమాట. ఇంకా మా చెల్లి నేను వినోద్ కలిసి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఈ కుక్కలు భలే ఉన్నాయి కదా. పెద్దవి వచ్చేసి 200 అంట సెట్, చిన్నవి వచ్చేసి 100. ఇంకా ఇక్కడైతే అమ్మవారిని చూడండి, ఆ ముఖం కళ ఎంత బాగుందో. ఇంకా ఫుల్ మంచిగా డెకోర్ చేశారు అనమాట టెంపుల్ అంతా. ఇంకా ముందుకి రాగానే కిడ్స్కి చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉండే బొమ్మలు అయితే. మా చిన్నోడు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే టెంపుల్ అంతా క్యాప్చర్ చేస్తున్నా. చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇంకా ముందుకి రాగానే ఇక్కడ మట్టి గాజులు చాలా బాగున్నాయి, కానీ నేను ఎక్కువ మట్టి గాజులు వేసుకోను కాబట్టి తీసుకోలేదు. అన్ని ఐటమ్స్ మీద ఫిక్స్డ్ రేట్ అని ఉందన్నమాట. అంటే ఏ ఐటమ్ అయినా సరే 50 రూపీస్ 60 రూపీస్ అట్లా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే ఒక బ్రాస్లెట్ తీసుకున్న 100 రూపీస్ పెట్టి, నేను మా చెల్లి ఇద్దరం తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు. ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా అసలు ఎంత బాగున్నాయో జ్యువెలరీ అయితే. కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, కానీ అసలు అంత క్వాలిటీ అస్సలు లేవు. మేమైతే ఇక్కడ ఈ పర్ల్స్ సెట్ అయితే చూస్తున్నాము, చాలా బాగుంది, కానీ క్వాలిటీ అలా కాస్ట్ ఎక్కువ చెప్పిండు, కానీ అసలు తగ్గించలేదు. ఎంత బార్గెన్ చేసినా అని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ నేను జెంటికల్ చేసే ఒకటి తీసుకున్నాను, 180 రూపీస్ పడింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే, 250 350 అలా చెప్తున్నారు. చాలా బాగుండే, బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి స్లిప్పర్స్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి డిస్కో లైట్స్ అంటారు కదా, అవి అనుకుంటా ఇవి. ఇంక ఇక్కడ వచ్చేసి నాకైతే ఈ బొమ్మలు చాలా నచ్చాయండి. అసలు రాధాకృష్ణుడు అన్నీ ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి అసలు. నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందుకి రాగానే నాకు ఇవి తీసుకోవాలనిపించింది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, తీసుకోలేదు. మేమైతే ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయే దారిలో ఇట్లా డిన్నర్ చేస్తామని చెప్పేసి సంతోష్ డాబాకి వచ్చాము. గణేష్ నగర్లో ఉంటుంది కదా. ఇక్కడ వచ్చి రాగానే ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. మంచిగా పీస్ఫుల్గా కూర్చొని తినచ్చు అనిపించింది. అప్పటికే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది, ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే బటర్ రోటీ ఆర్డర్ పెట్టాం ఫస్ట్. ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంక ఇక్కడైతే నాకు బటర్ రోటీ అంటే చాలా ఇష్టం. వెజ్ ఐటమ్స్లో అయితే నాకు సంతోష్ డాబానే, దాని తర్వాతనే ఏదైనా సరే. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా వేరే సంతోష్ డాబా అయితే నాకు తెలియదు, కానీ మా ఇంటి దగ్గర ఉన్న సంతోష్ డాబా అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటర్ నాన్ తీసుకున్నాం. ఇక్కడ బటర్ నాన్ నాకు బటర్ నాన్ కన్నా ఎక్కువ బటర్ రోటీనే నచ్చింది. ఇంకా ఫుల్గా తినేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము బేబీకార్న్ మంచూరియా ఆర్డర్ పెట్టాము. ఫస్ట్ టైం టేస్ట్ చేసినా చాలా బాగుండే, కానీ కొంచెం స్పైస్ ఎక్కువ అనిపించింది. ఇంకా ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏదైనా పోతుంది కదా, ఇంకా తినేసాము.
తినేసిన తర్వాత ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, అంటే మాకు సర్వ్ చేసిండు కదా ఆ అబ్బాయి, మమ్మల్ని మీరు యూట్యూబ్ చేస్తారా అని చెప్పి గుర్తుపట్టిండు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో చూసారంట వీళ్ళు మా వీడియో, సంతోష్ జాబాది. అందుకే అడుగుతున్నారు, ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.